హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాలతో మాస్ రచ్చ చేస్తున్న పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ 2025 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున 1600 థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో వరుసగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్ లో చేరిపోయాడు బాలయ్య. అంతేకాకుండా తొలిసారిగా 100 కోట్ల షేర్ క్లబ్ లో కూడా చేరిపోయాడు బాలయ్య. సంక్రాంతికి ముక్కోనపు పోటీని ఎదుర్కొని ఫస్ట్ డే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టి బాలయ్య తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమాతో కేవలం 3 వారాల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డుల మీద రికార్డులు కొట్టి చరిత్ర తిరగరాశాడు బాలయ్య. ఇది ఇలా ఉండగా ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ జనవరి 24న హిందీలో డబ్ చేసి దాదాపుగా 600 థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయగా అక్కడ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. బాలయ్యే స్వయంగా ఈ సినిమాకు హిందీలో డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. ఎలాగో ఈ కంటెంట్ కూడా నార్త్ ఇండియాలో సాగడంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో కలెక్షన్ల పరంగా కూడా ఫుల్ సాటిస్ఫై చేసింది ఈ సినిమా. ఇలా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా దాదాపుగా 5 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రీసేస్ రేట్ కి నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. డాకు మహారాజ్ సినిమాను తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఎక్సలెంట్ వ్యూవర్షిప్ తో మాస్ రచ్చ చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా సినిమాకి మంచి అప్లాజ్ వస్తుండడం విశేషమనే చెప్పాలి. సౌత్ లో ఇతర భాషల ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలకు చెందిన వారు కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో అన్ని కంటెంట్లను వెనక్కి నెట్టేసి డాకు మహారాజ్ నెంబర్ 1 గా స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. ఇతర భాషలకు చెందిన బాలయ్య అభిమానులంతా ఎగబడి చూస్తున్నారు. అలాగే ఈ సినిమాపై ప్రేమతో కూడిన విమర్శలు కూడా చేస్తున్నారు. ఇలాంటి సినిమాని థియేటర్లలో ఎలా మిస్ అయ్యామని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. డాకులో ఉన్న కంటెంట్ కి సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేదని, ఈ సినిమాని జనాలకు రీచ్ అయ్యేలా రిలీజ్ కు ముందు సరిగ్గా ప్రమోషనల్ చేయలేదు, కానీ భారీ ఎత్తున ప్రమోట్ చేసి ఉంటే అతి భారీ వసూళ్లు సాధించే చిత్రం అయ్యేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ హీరోయిజం సీన్స్, వాటికి తమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సోషల్ మీడియా మొత్తం డాకు మహారాజ్ ఎలివేషన్ వీడియోలతో నిండిపోయిందనే చెప్పాలి. ఇదే కాకుండా బాలయ్య ఊర్వశి రౌతెల కలిసి దబిడి సాంగ్ తో చేసిన సందడి అంతా ఇంత కాదు. ఈ సాంగ్ కు మొదట్లో ఎంతగా విమర్శలు వచ్చాయో విడుదలైన తర్వాత అంతగా పాపులర్ అయింది. ఏకంగా విదేశాల్లో ఈ సాంగ్ కు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఇలా నెట్ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తుండటం విశేషం. నెట్ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవడమే కాకుండా ఈ సినిమా ఇతర దేశాల్లో కూడా ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతోంది. ఏకంగా 18 దేశాల్లో ఈ సినిమా టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా దూసుకుపోతోంది. అన్ని చోట్ల సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ సొంతమవుతూ ఉండటం రీసెంట్ టైంలో బాలయ్య మూవీస్ లో అఖండ తర్వాత మళ్ళీ ఈ సినిమాకే సొంతమైందని చెప్పొచ్చు. థియేటర్స్ లో కూడా సోలో రిలీజ్ సొంతం అయ్యుంటే సినిమాకి అక్కడ కూడా ఇంకా బెటర్ రిజల్ట్ సొంతం అయ్యి ఉండేదనే చెప్పాలి. అయితే ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియా రేంజ్ లో ఎందుకు రిలీజ్ చేయలేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ బాలయ్య సినిమాలు దేశ విదేశాల్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ స్పందనను చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కనీసం అఖండ 2 విషయంలోనైనా పాన్ ఇండియా రిలీజ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తున్నాను. ఇక డాకు మహారాజ్ పాన్ ఇండియా రిలీజ్ విషయంలో నిర్మాతలు ఏమైనా తడబడ్డారా అనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.